చివరి ప్రశ్న, చంద్రబాబు గెలుపు అన్నది తెలంగాణ రాజకీయాల మీద ఏమన్నా ప్రభావం ఉండే అవకాశం ఉందా? కొంతమంది డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాన్ని. రేవంత్కు దగ్గర అన్నది ఒకటి, ఆయన బీజేపీని అక్కడ రూల్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాడు, గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్నాడు అన్నది ఒకటి. సో ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ రాజకీయాల మీద ఉంటుంది అంటారు? దానికి ఏమైందంటే బైఫర్కేషన్ యాక్ట్లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఈ ఈ ఇద్దరి మధ్యన ఉండే ఘర్షణ లేదా అది 10 ఏళ్ళలో కేసీఆర్ గారు పరిష్కరించుకోవాల్సింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను అలాగే నానబెట్టారు. ఇవాళ కేంద్రం పరిష్కరించాలి, నీళ్ల విషయంలో కానీ, కృష్ణానది నీళ్ల విషయంలో కానీ, లేదా ఇప్పుడు ఈ బైఫర్కేషన్లో మనం కొన్ని కోట్లు వాళ్ళకి ఇవ్వాలని, కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పార్టీ తప్పకుండా ప్రో చంద్రబాబు నాయుడు స్టాండే తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అన్లెస్ తెలంగాణలో కూడా మనకు అధికారం వస్తుంది అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇది కాదు, తెలంగాణ వైపు మేము న్యాయం చేస్తామని ఇద్దరు మంత్రులు బీజేపీ నాయకులు అక్కడ చెప్పి, మనం తెలంగాణలో ఒకవేళ అధికారంలోకి రావాలనుకుంటే మనము ప్రో తెలంగాణ స్టాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను మీ పార్టీ అలయన్స్ ఉంది, మేము వెళ్ళిపోతాం అని అంటాడని ధైర్యం ఉందని అనుకోండి. కానీ అంటాడు అనుకోండి, పార్టీ కొలాప్స్ అయిపోయింది, ప్రభుత్వం అక్కడ కొలాప్స్ అయిపోయింది. అక్కడ వాళ్ళు చాలా తక్కువ మెజార్టీతో గెలిచారు, 60 మంది 50 మంది దాకా. బయట వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు నిలువరు. కనుక చంద్రబాబు నాయుడును యాంటగనైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఉన్న పరిస్థితిలో చేయరు. కనుక ఎక్కడ నిర్ణయం వచ్చినా ఆయన కాస్త ప్రెషర్ పెడితే అటువైపు మొగ్గడానికి అవకాశం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రజలు లేదా తెలంగాణలో పాలిస్తున్న పార్టీ మళ్ళీ తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రజలందరూ సమస్యలు తీసుకొని, ఇప్పుడు కేసీఆర్కి ఒక అస్త్రం కూడా ఈ రూపంలో దొరకొచ్చాము. అంటే కేసీఆర్ చేయలేదనేటువంటి గ్రీవెన్స్ ఇంకా బలంగా ఉంది. ప్రజలకు 10 ఏళ్ళు చేయలేదు కదా అనేటువంటిది, ఎందుకు ఇవన్నీ సెటిల్ చేసుకోలేదు, ఎందుకు ఇవి నెగోషియేట్ చేయలేదని ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంతకాలం వాళ్ళు వస్తూనే విమర్శించడం మొదలుపెట్టారు. అది నా దృష్టిలో సరైనది కాదు. కొంత టైం ఇవ్వాలి ఏ పార్టీకైనా. వస్తూనే అన్ని సమస్యలు వాడు మీరు క్రియేట్ చేసిన సమస్యలు వాడు పరిష్కరించలేదు, అది కాదు. కానీ ఒక సంవత్సరము పరిపాలించిన తర్వాత ఏం సమస్యలు వస్తాయని చూసి కాస్త బ్యాలెన్స్డ్గా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి, సరే ఈ పొరపాట్లు మా వాళ్ళు జరిగాయని ఒప్పుకోవాలి. ఫస్ట్ వీళ్ళు అంగీకరించవలసి అంటే కొన్ని సమస్యలు మేము పరిష్కరించలేదు, అది మాకు భిన్న కారణాలు ఉండొచ్చు, కానీ మమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. కానీ మళ్ళీ ఒక అవకాశం ఇస్తే తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళం కాబట్టి. ఇప్పుడు చంద్రబాబుని ఉపయోగించే 2018లో గెలిచింది కదా, ఇప్పుడు అదేమైనా అడ్వాంటేజ్ అవుతుందా చంద్రబాబు ఈక్వేషన్ మళ్ళీ ఎవరికంటారు? కేసీఆర్ బీఆర్ఎస్కి వీళ్ళకి. అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ప్రో ఆంధ్ర స్టాండ్ తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కృష్ణానది నీళ్ళ వివాదం, ఘర్షణ ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ వివాదంలో ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చెప్తే కాదనేటువంటి ట్రిబ్యునల్ ఎవరు లేరు. కేంద్ర ప్రభుత్వం కాస్త ఆంధ్ర ప్రాంతాన్ని చూడండి కోసం నీళ్ళ విషయంలో అన్నారనుకోండి, ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయం అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు నీళ్ళ కొరకే పోరాడినాము, కృష్ణానదిలో మన వాటాలని మేమే మా అధ్యయన వేదిక 13 అధ్యయన వేదిక తరఫున మేము నిరంతరంగా అడుగుతూనే ఉన్నాం. కనుక మీరు ఆ దాంట్లో వాళ్ళు ప్రో ఆంధ్ర బయాస్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రెసిస్ట్ చేస్తుంది. కానీ అధికారం నుండి కూడా మీరు అసలు ప్రభుత్వాన్ని అక్కడ ఒప్పించలేకపోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు. ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా వినిపించవచ్చు, రేవంత్ చంద్రబాబు యాంగిల్ని కూడా తీసుకొస్తారు కదా. ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు, ఆయన బాస్ చంద్రబాబు. ఇవన్నీ రాజకీయాల్లో అవన్నీ ఉండవు, లాయల్టీస్ అవి ఉండవు. ఎందుకంటే ప్రాంతం యొక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నాతో మొన్నటిదాకా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అంత ఉదారమైన స్వభావం లేదు. ఈయన కూడా నేను ఆయనతో ఉన్నాం కాబట్టి గౌరవంగా కొన్ని సమస్యలు కొన్ని ఆయన చెప్పినవి విందామని ఈయన అట్లా అనుకుంటే రాజకీయాల్లో నిలవడం చాలా కష్టం. ఈయన అనుకోకపోవచ్చు కానీ ఆ స్టాంప్ అయితే ఈయన మీద వేస్తారు కదా అపోజిషన్ బీఆర్ఎస్ కానీ. అంటే ఆ స్పేస్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ విశ్వసనీయతోటి కలిగించగలిగారు. మళ్ళీ వాళ్ళు బాగా విశ్వసనీయత కోల్పోయారు కదా. అట్లనే నేను అంటే వీళ్ళ మొత్తం బేస్ పోలేదు. అవును. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఉప ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా ఒక ఉప ప్రాంతీయ పార్టీ, అక్కడ జాతీయ పార్టీ, మోడీకి ఉండే ఒక క్యారిస్మా.
అట్లా వీళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్కు మనం ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు కూడా ఓట్లు అక్కడ వేశారు. దానివల్ల జనంలో ఒక అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళే తమ ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడితే అట్లా మేము పూర్తిగా మా ఐడెంటిటీని వదులుకొని పార్టీని వదులుకొని ట్రాన్స్ఫర్ చేస్తామని వాళ్ళు అంటున్నారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. కనుక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటే జాతీయ స్థాయి నాయకత్వం కదా, ఇది చిన్న ఉప ప్రాంతీయ పార్టీ, దీనికంటూ ఒక జాతీయ పార్టీకి ఓటు వేస్తే ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడని కూడా ప్రజలు ఆలోచించారు. కనుక ఒక ప్రాంతీయ పార్టీకి వేసే బదులు జాతీయ పార్టీ అటు కాంగ్రెస్ అయినా ఇటు బీజేపీ అయినా ఉప ప్రాంతీయ పార్టీకి కొంత ఏ ఉప ప్రాంతీయ పార్టీ అయినా అది బెంగాల్ మమత అయినా డిఎంకే అయినా డీకే పార్టీ అయినా ఇక్కడ తెలంగాణ అయినా లేక ఒరిస్సా అయినా, ఒరిస్సాలో ఆయన పాండ్యం తీసుకొచ్చి ముడిగాడు కానీ లేకపోతే ఒరిస్సా ఐడెంటిటీ ఎవరో తమిళనాడు అతను వచ్చేసి ఆయన రాజకీయాల్లో ఆయన ప్రచారం చేస్తే అది చాలా సులభంగా. కనుక మీకు ఒరిస్సాలో కానీ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ ఇక్కడ కానీ మీకు ఈ అస్తిత్వ రాజకీయాలు ఏవైతున్నాయో అవి ఇంకా బలంగా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు మనం కావాలని మన అస్తిత్వం డిఎంకే పార్టీని ఓడగొట్టమనండి, జాతీయ పార్టీని ఇంపాసిబుల్ అన్నా డిఎంకే ఉంటుంది, డిఎంకేనే ఉంటుంది. మీరు ఆ పార్టీకి ఎంత అంత బలం అంటే అది తమిళ ఐడెంటిటీ, మన తెలంగాణ ఐడెంటిటీ ఏమి ఇంత పోరాటాలు చేసి మనం ఐడెంటిటీని ఎప్పుడైతే వదులుకున్నామో ప్రాంతీయ పార్టీ ఐడెంటిటీ దాని మీద కాబట్టి వాడు జాతీయ పార్టీని చూస్తాడు. ఆ జాతీయ పార్టీ బీజేపీకి అవుతుంది, కాంగ్రెస్కి అవ్వచ్చు. కనుక అక్కడ మీరు టీఆర్ఎస్ పార్టీ బాగా దెబ్బతింది.